అన్నమయ్య జిల్లా పొంగనూరు నియోజకవర్గంలోని పొంగనూరు పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి మీ చల్లా రామచంద్రారెడ్డి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి పట్టణంలో పర్యటించారు. ముందుగా చల్లారెడ్డికి స్థానిక టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ఇంటింటికెళ్లి టీడీపీ సూపర్ 6 కరపత్రాలను అందజేశారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి సీఎంగా చంద్రబాబుని, ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని ప్రజల్ని ఆయన అభ్యర్థించారు. పర్యటనలో భాగంగా రహమత్ నగర్కు చెందిన దాదాపు 30 మంది మైనారిటీ నాయకులు చల్లా సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మైనారిటీలంతా ఏకమై పొంగనూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేసి రామచంద్రారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని యువకులు తెలిపారు. ఈ వార్డుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ మేమందరం కూడా ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడ చూసినా ప్రజలు పూర్తిగా నీళ్ళు లేక, డ్రైనేజ్ లేక, ఎక్కడ చూసినా ఈ పొంగనూరు పట్టణంలో పూర్తిగా ఈ మంత్రి ఏమి ఒక్క కార్యక్రమం కూడా చేపట్టకుండా ఆయన స్వలాభం కోసము, ఆయన స్వార్థం కోసము పనులు చేసుకున్నాడు. కానీ లోపల పట్టణంలో ఎక్కడ చూసినా డ్రైనేజ్ ప్రాబ్లము, రోడ్ల ప్రాబ్లము, నీళ్ల ప్రాబ్లంతో కొచ్చిమిట్టాడుతున్నారు ప్రజలు. ఇవన్నీ కూడా 30 రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పి రాబోయే తెలుగుదేశం పార్టీ అని చెప్పి అందరూ కూడా వీధి తిరిగి ఇంటింటికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నో ఏళ్ల తరబడి 30 సంవత్సరాలుగా ఈ నాగపట్నం సర్కిల్లో చాలా పేదవాళ్ళు కూరగాయల అంగళ్ళు, పండ్ల అంగళ్ళు దోపిడి పడుతున్న 30 సంవత్సరాలుగా జీవిస్తుంటే వాళ్ళకి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇక్కడ ఉన్న చిన్న చిన్న షాపులు రాత్రికి రాత్రి ధ్వంసం చేసి జేసీబీలు కొట్టి వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా వాళ్ళు రోడ్లపై వేశారంటే ఇప్పుడున్న మున్సిపల్ కమిషనరు రాబోయే కాలంలో ఆయన ఈ నష్టపరిహారం కాదు, ఆయన దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం. ఎక్కడ చూసినా ఇప్పుడు చూస్తూ ఉన్నారు, ఇక్కడ డ్రైనేజ్ కడతాడారు, రోడ్డు వెడల్పు నడుతున్నారు. నేను ఒక్కటే అడుగుతాను, మంత్రి నీ ఎంపీ కాడ నువ్వు రోడ్డు వెడల్పు చేసినావా? నీ ఎంపీ కాడ ఎందుకు రోడ్డు వంకరమంగా తీసుకొని నీ ఎంపీలు, ఈ కాంగ్రెస్ నాయకుల కాడ మాత్రము డ్రైనేజీ ఇష్టం వచ్చింది వంకర చేసుకున్నారు. కానీ ఇటువంటి పేద వాళ్ళ కాడ మాత్రం వాళ్ళు రోడ్లు కొట్టి మీరు వాళ్ళ రోడ్డు పైన వేసినారంటే 30 రోజుల్లో తెలుగుదేశం పార్టీ వస్తుంది. ఇక్కడ పొంగనూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. ఇదే సర్కిల్లో వచ్చి చేస్తామని చెప్పి ఇదే మాదిరిగా ఎక్కడ చూసినా పేదవాళ్ళను కోరుకుంటాడంటే ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం ఇప్పుడిప్పుడు రావాలా. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.